తాగుతారు మందు? లైక్ రోజు దినం రోజు తాగము, అప్పుడప్పుడు ఎప్పుడైనా. ఎన్ని సిగరెట్స్ తాగుతారు? రోజుకి ఒక డబ్బా తాగడు, ఒకటి దాంట్లో నేను వాడు కట్టు కొడతాం అన్నట్టు, హాఫ్. మీరు తాగుతారా సిగరెట్? అలవాట్లేదు కానీ నాకేం ప్రాబ్లం లేదు. మీరు ఏ బ్రాండ్ తాగుతారు? అలవాట్లేదు కానీ అంటే ఎప్పుడెప్పుడైనా ఇట్లా మీరు పార్టీలలో పోతే తాగుతారా? అంటే నా హస్బెండ్తో చేయాలి అని కోరిక ఉంది. అట్లానా? అయితే వీడు కంపెనీ ఇస్తాడు మీకు మంచిగా. ఏం బ్రాండ్ అన్నారు? అది ఇప్పుడు అంతకుముందు సెంచరీ తాగేది, ఇప్పుడు మైల్డ్స్ అని వస్తున్నాయి కదా, అవి తాగుతాడు అనమాట. ఏదైనా మన సాయన్ అంటున్నాం, మన సలీం భాయ్ షాప్లో తీసుకుంటాం మేము. సలీం భాయ్ మా పాండబ్బా వాని దగ్గరనే ఉన్నది మా ఖాతా అంతా. సారీ, మీరు మాట్లాడుకోండి. మీరు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటా. చిన్నప్పటికేంచి మేము ఆ జాలీలతో కూడా ఆడుకున్నాం. సారీ సార్, చిన్నప్పటి నుంచి తెలుసు. అమ్మయ్య ఫైనల్లీ మాట్లాడుతున్నారు. మీకు మాటలు వచ్చైతే సిగ్గు ఇలా సిగ్గుపడితే ఎలా అండి? 2019లో ఉన్నాం మనం. 19 ఫిబ్రవరి. సో నాకు తెలిసి మీ ఫ్రెండ్ వర్జిన్ అనుకుంటా. పర్లేదు చెప్పండి, యూ కెన్ బి ఆనెస్ట్ విత్ మీ. మరి అంతే అంతే అంటే అంతేగా, అంతే అంతే. మీరు ఏం మాట్లాడట్లేదు, మీరు ఇలా సైలెంట్గా ఉంటే లైఫ్ అంతా బోర్ కొడుతుందండి. మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటారు అండి? రాసుకొచ్చిన అడుగు. రాసుకొచ్చారా? అంటే మనం టెన్షన్ ఉన్నప్పుడు అప్పుడు ఇట్లా రాసుకుంటాడు అన్నమాట. ఇట్లా కూడా లవ్ లెటర్స్ బాగా రాస్తారు. నీకు పెళ్లి చూపు మరి ఓకేనా? పెళ్లి చూపులు బాగానే జరిగాయి కానీ నాకు మీ ఫ్రెండ్ అయినా నచ్చారు. సైలెంట్గా ఉంటే ఏం చేస్తారు? మాట్లాడాలి, ఆనెస్ట్గా ఉండాలి, మీలాగా బోల్డ్గా ఉండాలి, ఎనర్జెటిక్గా ఉండాలి. మీరు వచ్చినంతసేపు మీరే మాట్లాడారు, మీరే ఇంట్రెస్ట్. అట్లా కాదు. నేను ఎవరో తెలుసా నీకు? స్టీవ్ జాబ్స్ అయితే చూడు, 20 సెకండ్ నీకు అర్థమవుతుంది నా కథ ఏందో. అట్లా కాదు, అట్లా ఓకు పోనీయండి. నాకు నిజంగా మీరు నచ్చారు, నేను నిజంగా మిమ్మల్ని పిచ్చిలేసిందా మీకు? నాకు పెళ్ళైందండి, మీకు అసలు ఏమాత్రము ఇట్లా ఇంగితగానం లేదా? ఏది పడతారు మాట్లాడతారు మీరు? మీరు చాలా తప్పు మాట్లాడుతున్నారు. మీరు ఏమనుకుంటారో మీ సంగతి నాకు తెలియదు కానీ ఏంది మా పెళ్లి చేసుకోరా? వాడిని చేస్తాను నేను. 22వ తారీఖు పెళ్లి ఏజ్ చూపిస్తాను నేను. మీరు ఏమనుకుంటారో కబద్దారు.